నమస్తే. కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా లీడర్లు స్పందించిండ్రు. అలాగే మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పందించిండు. జిల్లాలలో కొంతమంది స్పందించిండు, కొంతమంది గాంధీ భవన్ వేదికగా కొంతమంది మాట్లాడుతూ ఉంటే బయట కొంతమంది మాట్లాడుతూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఓకే, కాదనట్లేం. ఒక మంత్రి కూతురు మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు రియాక్ట్ అయ్యిండ్రు. సో దాంట్లో మేము నాలుక పైన కర్రు కాల్చి వాత పెడతామన్నారు. దాని తర్వాత ఇక ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కూడా మాట్లాడిళ్ళు. సరే, ఏదేమైనప్పటికీ కూడా పార్టీ డ్యామేజ్ అవుతూ ఉంటే ఎవరైనా మాట్లాడవచ్చు, కాదనట్లేదు. అది ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ, మంత్రి ఉన్నా మాట్లాడవచ్చు, ఒకవేళ కనుక ఇంక ఎమ్మెల్యే ఉన్నా కానీ మాట్లాడవచ్చు. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో, ఎస్సీలకు ఎస్టీలకు సంబంధించినటువంటి విషయంలో షోకాజ్ నోటీసులు పోతాయి. వీళ్ళు ఏమైనా మాట్లాడగానే ఇమ్మీడియట్లీకి అధిష్టానం స్పందిస్తుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత నిన్నటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడింది. వాళ్ళు మాట్లాడుతూనే ఆమెకు సభ్యత్వం కూడా లేదు పార్టీలో అంటారు. పార్టీలో సభ్యత్వం కూడా లేదు అంటే మీ పార్టీ కాదు అని చెప్పేసి మీరే డిసైడ్ చేసింది. ఆమెకు ఉన్నటువంటి ఉద్దేశాన్ని, ఆమె పరకాల్లో పోటీ చేయాలనుకున్నది కాబట్టి ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి ముందుగానే అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తాడు? ఎందుకంటే వాళ్ళ అమ్మ మంత్రి ఉన్నది, ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నది కాబట్టి ఇంకా 2.5 సంవత్సరాలు ఎన్నికలు ఉంటే ఇప్పుడు ఎందుకు అనౌన్స్మెంట్ చేసింది అనేటువంటి ఆవేదనతో ఆమె మాట్లాడింది. సరే, దాంట్లో 4 మాటలు పొర్లిని 4 మాటలు తప్పుగా మాట్లాడినటువంటి అంశాలు కూడా దాంట్లో కనబడతాయి. అయితే కొండా సుస్మిత విషయంలో స్పందించినటువంటి ఈ లీడర్లు, ఈ మనుషులు, ఈ పెద్ద మనుషులు మిగతా లీడర్లు మీ పార్టీని అమనాభూతులు తిట్టినప్పుడు ఎక్కడ వేలు? అంతెందుకు, మీ ముఖ్యమంత్రిని అన్నప్పుడు ఎక్కడ వేలు? పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జగ్గారెడ్డి కానించి కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి ఎంతోమంది పైసలు ఇచ్చి పిసిసి అధ్యక్షుడుగా ఆయనకు బాధ్యతలు తీసుకున్నాడు అనేది రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి పలుమార్లు బహిరంగంగా చెప్పిండు. అప్పుడు ఎక్కడ పోయినాయి మరి? ఏ నోటీసులు ఇవ్వలేదు. సరే, అధికారంలోకి వచ్చినాక అనుకుందాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వారానికి 4 సార్లు రేవంత్ రెడ్డి పైన ప్రత్యక్షంగా పరోక్షంగా తిడుతూ ఉంటే రాజగోపాల్ రెడ్డి విషయంలో షోకాజు నోటీసులు ఎందుకు ఇంత తొందరగా సర్వ్ చేయలేదు? ఎందుకు ఏ ఒక్క లీడర్ కూడా గాంధీ భవన్లో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి నిలదీయలేదు? ఎందుకు? రాజగోపాల్ రెడ్డి అంటే ఏమైనా చుచ్చుపడుతుందా? రెడ్డి కాబట్టి ఏమైనా మినహాయింపు ఉందా? ఇక రెండో విషయం, రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు మాట్లాడేటోడే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాజగోపాల్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, ఎవడు ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండో తెలియదు, అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవులో ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడారు. మరి కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులలో ఎవరున్నారు? మీ మంత్రులుగా ఉన్నది. పెద్ద పెద్ద పదవులు అంటే మీ మంత్రులు కదా. జూపల్లి కృష్ణారావు కావచ్చు, అలాగే పోయినట్టయితే ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలామంది పెద్ద పెద్ద పదవుల్లో వేరే పార్టీలకు వెళ్ళి వచ్చి ఇక్కడ మంత్రులు అయినటువంటి వాళ్ళు. అంతే కదా. అంటే మీ పార్టీలో ఉంటూ మీ పార్టీని అన్నా కానీ మీకు సోయి లేదు, వాళ్ళని అంటే మీకు సోయి లేదు. కానీ ఇప్పుడు ఈ మానంగానే మొత్తం అంతా కూడా వీళ్ళకంతా బాగా పొడుచుకొచ్చింది, అయిపోయింది. ఎక్కలేనటువంటి పౌరుషం వచ్చింది. సరే, రాజగోపాల్ రెడ్డి విషయం అట్లా పక్క పెడదాం. వెంకటరెడ్డి ఎన్నిసార్లు అన్నాడు? మొన్నటికి మొన్న కూడా 22A సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెట్టినటువంటి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దీని వెనకాల భారీ కుట్ర ఉన్నది. ఎవరు ఏ కమిషన్లు తీసుకున్నారో తెలియదు. కమిషన్లు ఎవరు తీసుకోవాలి? మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కదా. ఆయన మాట్లాడినటువంటి దానికి నో కామెంట్. ఎందుకు? ఆయన కూడా రెడ్డి కాబట్టి. సరే, ఇది కూడా అయిపోయింది. చిన్నారెడ్డి విషయం మాట్లాడదాం. చిన్నారెడ్డి, మెగారెడ్డి ఈ ఇద్దరి విషయంలో మొత్తం గాంధీ భవన్ మెట్ల దగ్గరికి పంచాయతీ తీసుకొని వచ్చింది. వాళ్ళు తిట్టుకున్నారు. గాంధీ భవన్ దగ్గరికి మెగారెడ్డి ఎవరైతే ఉన్నారో మెగారెడ్డి ఇక్కడ దానికి తీసుకొని వచ్చి మొత్తం వాళ్ళ అనుచర వర్గంతో భారీ వెహికల్ తోటి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి చిన్నారెడ్డి విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? చిన్నారెడ్డికి, మెగారెడ్డికి అండ్ కొండా సురేఖకు సైతం కూడా నోటీసులు ఇచ్చిండ్రు. మరి ఈ విషయంలో ఎందుకు మీరు ఇంకా ప్రెస్ మీట్లో ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇక ఇది అయిపోయింది. ఇక వెంకటరెడ్డి సంగతి కూడా మీకు చెప్పిన. ఇక దాని తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి ఆల్రెడీ ఏ పార్టీలో ఉన్నాడు ఆయనకే తెలియదు. మీ పార్టీకి కాసేపు వస్తుంది, దాని తర్వాత ఏమంటే యూటర్న్ తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు.
ఇక గూడెం మైపాల్ రెడ్డి వచ్చినన్ని రోజులు ఇక మిమ్మల్ని అనర్హమైనటువంటి మీకు మీకు ఇక మీకు మొత్తం తలలో ఒక కొరిగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడ్డాడు. ఆయన కూడా రెడ్డి. దాని తర్వాత శివచరణ్ రెడ్డి శివచరణ్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడిండు పాపం. 80-90 ఏళ్ళు ఉన్నటువంటి ఒక ఎవరు ఆమె పేరు ఈశ్వరమ్మ యాదవ్ని ఒక పక్కన మహిళని చూడకుండా కులం పేరు పెట్టి అలాగే ఆ మహిళను ఇష్టపూర్తిగా 80 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మహిళ పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిండు. ఈ శివచరణ్ రెడ్డిని పైన ఎవరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఒక బీసీ అయినటువంటి వాళ్ళపైన ఈ విధమైనటువంటి విమర్శలు చేస్తే ఎవరు ఎందుకు స్పందించలేదు? కొండా సుస్మిత చేయగానేమో వీళ్ళకి తప్పులు కనబడ్డాయి. తప్పులు కనబడ్డాయి. ఎందుకంటే ఈ తప్పులన్నీ ఎత్తు చూపేది ఇక్కడ బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి ఆమె కదా. కాబట్టి వీళ్ళని అరగదొక్కేటువంటి ప్రయత్నం, వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం, వీళ్ళకు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మరి వీళ్ళంతా కూడా పార్టీలో ఉంటూ మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉంటూ మీరు ఇచ్చినటువంటి బీ ఫామ్ పైన గెలిచినటువంటి వ్యక్తులు మీ పైన మాట్లాడుతూ ఉంటే నో కమెంట్. కానీ మీరే అంటున్నారు కదా మా పార్టీతో సంబంధం లేదు అని. మీ పార్టీతో సంబంధం లేనటువంటి ఆమె సుస్మిత మాట్లాడితేనేమో సుస్మిత మాట్లాడింది నేను మొత్తానికి ఏసుకొచ్చేటువంటి ప్రయత్నం కాదు నేను చేసేది. ఆమె అన్నటువంటి మాటలు కూడా కొన్ని తప్పుగా ఉన్నాయి, తప్పులు దొరలొచ్చాము. కానీ ఈ మనంగానే మీకు ఎక్కలేనటువంటి రోషం పౌరుషం వచ్చింది చూసావా? మరి ఇది ఏమైంది? సరే ఈమె మహిళ మాట్లాడింది కాబట్టి మొత్తం మహిళా లీడర్లందరినీ కూడా గాంధీ భవన్లో దింపేసి అక్కడేమో ఎవరెవరు మాట్లాడింది, అక్కడ కల్వ సుజాత మాట్లాడింది, ఇందిరా శోభన్ మాట్లాడింది, అలాగే వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి రేణుక గారు మాట్లాడింది, ఇంకెవరు మన హ్యాండ్లూమ్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఏమో ఆమె మాట్లాడింది. వీళ్ళంతా కూడా 5-6 ఇలా గాంధీ భవన్లో ప్రత్యక్షమైంది. సరే ఆడవాళ్ళని ఆమె అన్నదేమో రేవంత్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి పైన చేస్తే విమర్శలు, ఆమె మహిళల కౌంటర్ కొంతమంది మహిళలను తీసుకొని వచ్చి కూకోబెట్టిళ్ళు. మరి వీళ్ళందరూ కూడా చెన్నారెడ్డి, వెంకటరెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, శివచరణ్ రెడ్డి, మెగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళు అన్నటువంటి మాటలకి మరి ఏ ఒక్క మొగోళ్ళు వచ్చి మరి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టలేదు. ఏ ఒక్కరు కూడా దీన్ని సరైనటువంటి విధానం కాదు, పార్టీని అంతా కూడా ఆగం చేస్తున్నారని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోయినారు అంటే వీళ్ళంతా రెడ్లు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ఇక అంతెందుకు పోచారం శ్రీనివాసరెడ్డి సంగతి చెప్దాం. పోచారం శ్రీనివాసరెడ్డి మొన్నటికి మొన్న వారం 10 రోజులు కాలేదు, పోచారం శ్రీనివాసరెడ్డి పైన ఏం యాక్షన్ తీసుకున్నావు? మీ పార్టీలో గెలవకపోయినా పక్క పార్టీలో గెలిచి మీ పార్టీలోకి వచ్చి మీకు క్యాబినెట్ ర్యాంక్తో కూడినటువంటి పదవి అప్పగిస్తే పార్టీని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది కదా పోచారం శ్రీనివాసరెడ్డి. మరి పోచారం శ్రీనివాసరెడ్డి పైన మీ యాక్షన్ ఏముంది? మీరు మాట్లాడినటువంటి మాటలు ఏమున్నాయి? దీనిపైన కూడా సమాధానం చెప్పాలి కదా. ఎవరు కూడా సమాధానం చెప్పలేదు, ఎందుకంటే ఆయన రెడ్డి కాబట్టి. సో రెడ్డిలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయం, అలాగే ఎస్సీలకు ఒక న్యాయం, ఎస్టీలకు ఒక న్యాయం. ఇక్కడ చూస్తే పాపం ఇక్కడ ఏది మన ఈయన ఇంకా చామల కిరణ్ కుమార్ రెడ్డి విషయం కూడా మర్చిపోయినా. చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఏది మందుల సామేల్ నియోజకవర్గం తుంగతుర్తిలో పాగా వేసేందుకు, మందుల సామేలను అనగదొక్కేందుకు కొంతమంది మనుషులని ఆ తుంగతుర్తి నుంచి నియోజకవర్గం నుంచి గాంధీ భవన్ మెట్ల దగ్గరికి పంపించి మందుల సామేల పైన కంప్లైంట్ చేయించిండు. అలాగే మందుల సామేల పైన, వేముల వీరేశం పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా మాట్లాడినటువంటి లేవా? ప్రత్యక్షంగా మాట్లాడిన, పరోక్షంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి. సో ఎవరైతే వీళ్ళకి వచ్చి పార్టీలకు వచ్చి 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు కూడగొట్టుకుంటున్నారు. అంతేకాదు మీ పార్టీలోనే ఉంటూ వేరే రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కదా రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లాలో ఏం జరుగుతూ ఉన్నది? మరి వాళ్ళ పైన చర్యలు ఎక్కడున్నాయి? కాబట్టి సో మొత్తానికి ఇక్కడ నుంచి క్యాబినెట్ నుంచి కూతుర్ని అడ్డం పెట్టుకునో లేకపోతే కూతురు అన్నటువంటి మాటలతోటో సో ఆమెను బర్తరఫ్ చేసేటువంటి ప్రయత్నమో లేకపోతే పార్టీకి దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఆమె చేసినటువంటి తప్పు ఏంటిదయా అంటే దాన్ని జరుగుతున్నటువంటి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉంటే, అలాగే ఈ సంబంధించిన గవర్నమెంట్లో ఉన్నటువంటి కరప్షన్స్కి సంబంధించినటువంటి విషయాలను కూడా బహిర్గతం చేస్తుంటే తట్టుకోలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఈ రకమైనటువంటి అది చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికి ఆమె చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత
కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మరి ఏ నిర్ణయం తీసుకోబోతుంది షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత? సో ఆమె రాజకీయ భవిష్యత్తు మరి ఏ పార్టీతో ఇంకా ముడిపడి ఉంది? ఆమె ఏమైనా రాజీనామా చేస్తుందా, లేకపోయినట్లయితే పార్టీ సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది మనం చూడాలి. సో మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని కలిగించేది చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.